బాగున్నారా? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలిగడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల నగరంలోని 5-6 డివిజన్లలో ప్రారంభించారు. రోజుకు 50 ఇళ్లకు తగ్గకుండా తొలి అడుగు వేయాల్సి ఉండగా ప్రజల నుండి వచ్చిన విశేష స్పందన చూసి 100 ఇళ్ల వరకు తిరిగారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తమ వీధిలోకి వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు ఇంటి బయటనే ఆయన కోసం వేచి ఉన్నారు. ప్రజాస్పందన చూసి ఎమ్మెల్యే దామచర్ల వారితో ప్రేమగా మాట్లాడారు. సూపర్ 6లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం స్పందనను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇంటింటికి తిరుగుతున్న సమయంలో విద్యార్థులు పాఠశాలలకు సిద్ధమవుతుండగా వారితో వారి తల్లిదండ్రులతో కొంతసేపు ముచ్చటించారు. ఎక్కువ మంది తమకు సొంత ఇళ్లు లేవని బాడుగ గృహాల్లో నివసిస్తున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అంతేకాకుండా టిట్కో ఇళ్లు కూడా ఇప్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే దామచర్ల వెంట టీడీపీ ఒంగోలు నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే గోపాల్ నగర్లోని తిరుపతమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అన్ని బూతుల్లో ఈరోజు స్టార్ట్ చేసాం. నిన్నే మీటింగ్ పెట్టుకున్నాం. నేను మీటింగ్ పెట్టేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అందరం కూడా ఏ బూత్కి ఆ బూత్ 50 ఇళ్ళు వరకు ఒక హాఫ్ అన్ అవర్ తిరగమని చెప్పడం జరిగింది. మా ఉద్దేశం ఒకటే, సంవత్సరం అయింది, సంవత్సరంలో మనం చేసిన పనులు ప్రజలకు తెలియపరచడం, అదేవిధంగా అక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నాయా తెలుసుకోవటం, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే మార్గంలో ముందుకెళ్లాలనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు అన్ని డివిజన్స్ కానీ మొత్తం కూడా 259 బూతుల్లో ఈరోజు మొదలుపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు నేను 5వ డివిజను 6వ డివిజన్లో 2 బూతుల్లో నేను కూడా పొద్దు నుంచి వాళ్ళు మొదలుపెట్టాం. ఇక్కడికి వచ్చినప్పుడు మేజర్గా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. శానిటేషన్ బాగుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ బాగుంది. కొన్ని ప్లేసెస్లో ఒక 4-5 ఇళ్ళు మాత్రం వాటర్ సఫిషియెంట్గా రావట్లేదని చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, దాన్ని కంప్లీట్ చేయమని చెప్పాం. దాంతోపాటు మేజర్గా పట్టాలు బాడుగింట్లో ఉంటున్నామని చెప్పేసి ఒక 4-5 బాడుగిళ్ళలో ఉన్నామని చెప్పారు. వాళ్ళకు కూడా మేము తొందరలోనే నేను ఏదైతే ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి ఇచ్చేది దాన్ని కూడా ఖచ్చితంగా మా డివిజన్ ప్రెసిడెంట్లు, బూత్ ప్రెసిడెంటు వీళ్ళు నోట్ చేసుకుంటున్నారు. నోట్ చేసుకొని నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పట్టాలు కూడా తొందరలోనే వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కొంతమంది కావాలని చెప్పేసి పెన్షన్స్ కూడా పోయినసారి వచ్చే వాళ్ళని కొంతమంది తీసేశారు. అలాంటివి ఒక 5-6 తగిలినాయి, అవి కూడా నోట్ చేసుకున్నాం. రేపు మాది ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. 100% ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసాం. ఇవి తప్పితే మిగతాదంతా కూడా పీస్ఫుల్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలనలో ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, ఇదివరకు ఉండే సమస్యలు ఏంటంటే మన ఆస్తులు ఉంటాయా ఉండవా, మన మీద ఏ కేసు వస్తుందా, రేపు ఏమవుద్దా అనేది ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా. అందరూ కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు. ఇక్కడికి వచ్చేకి చాకలగుంట అనేది ఒకటి ఉంది. చాకలగుంటలో కూడా పోయినసారి ఉండే వాళ్ళకి ఎప్పటి నుంచో అది ఒక ప్రాబ్లంగా, పట్టాలు ఉన్న వాళ్ళకి ఏమైనా కట్టుకుంటే పడేయటాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా నేను ఎంఆర్ఓ వారికి చెప్పాను. దాన్ని రెక్టిఫై అది ఏందనేది డాక్యుమెంట్ ఒకసారి చూసి దాన్ని ఇమీడియట్గా చెప్పమని చెప్పిన తర్వాత అది వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తొందరలోనే అఫీషియల్గా పట్టాలు ఇచ్చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వాళ్ళ పరిస్థితిని కూడా కరెక్ట్ చేయాలని చెప్పి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దానికి కూడా తొందరలోనే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా మన ఉద్దేశం ఒకటే, ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలకి ఎటువంటి అసౌకర్యం రాకూడదు అనేదే మా ఉద్దేశం. దానికోసం మేము కూడా చేయాల్సిన బాధ్యతలు, చేయాల్సిన పనులు కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా సమస్యలు ఏమొస్తాయో అనేది తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు మాకు కూడా సంతృప్తిగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం, ప్రజల్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో వాళ్ళ ఆనందంగా మేము బాగున్నామయ్యా అని చెప్పే పరిస్థితులు చాలా వరకు చూసాం. అది మనకు కావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
దానికోసం ఈ కార్యక్రమం పెట్టామని కూడా మేము తెలియజేస్తున్నాం. జై జనార్దన, జై డీజే. అదే కదా చెప్పాను. తొలి రోజు బాగానే ఉంది. ఇది మ్యాక్సిమం ఒక్కొక్క బూత్కి వచ్చే లోపలికి యావరేజ్గా 450-480 హౌసెస్ ఉంటాయి. రోజు ఒక 50 ఇళ్ళు అంటే మ్యాక్సిమం 10 days అనుకోండి. 10 days లోపల ప్రతి ఇంటికి కూడా నేను కూడా ప్రతి 2 డివిజన్లో ఒకసారి పెట్టుకుంటాను. మళ్ళీ అదేవిధంగా 2 మండలాలు కూడా పోతాం. రోజుకి 2 బూతులు నేను పెట్టుకుంటాను. మిగతాది ఎక్కడైతే అక్కడ ఉన్నారో డివిజన్ ప్రెసిడెంట్లు, క్లస్టర్స్, దానికంతా కూడా కమిటీ లాగా వేసాం. వాళ్ళందరూ కూడా యూనిటీగా అందరి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మేము ఎలా తిరుగుతున్నాం వాళ్ళు కూడా తిరిగి వాళ్ళని పలకరించి ఎలా ఉన్నారమ్మా అంటారు. ఏదైనా ఉంటే కంప్లైంట్ పేపర్ మీద నోట్బుక్ పెట్టుకోమన్నాం. ఏ హౌస్లో ఏ హోల్డర్లో ఏదైనా ప్రాబ్లం ఉందో ఆ కంప్లైంట్ కూడా రాసుకొని మాకు సాయంత్రానికల్లా తెలియపరచమన్నాం. వచ్చినట్టు అన్నీ కూడా డిపార్ట్మెంట్లకు వచ్చి ఇమీడియట్గా రెక్టిఫై చేసేదానికి ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. హౌసెస్లో ఉండే ప్రాబ్లమ్స్, చెప్పుకోలేని బాధలు కూడా ఈరోజు మన ప్రభుత్వంలో అవి కూడా సాల్వ్ చేయాలి. మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో బజార్లు కానీ, శానిటేషన్లో కానీ, డ్రింకింగ్ వాటర్లో కానీ, మెయిన్ బ్యూటిఫికేషన్లో కానీ ఏదైతే మనం చేస్తున్నామో వాటితో పాటు మనకు ఉండే ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి. వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు తల్లికి వందనం వేసాం. ఈరోజు ఎంతో తల్లిదండ్రులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేసాం. కరెక్ట్గా బడికి వెళ్ళే టయాలు వేశారు. దానివల్ల వాళ్ళకి కొంత బడ్డం తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఒకటి ఆలోచన విధానంతో మనం చేసే పనులు. ఇవన్నీ కూడా దానికి ఇంకా కూడా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసే కార్యక్రమాలు చేస్తాం. టిట్కో ఇల్లు కూడా మేము ఆల్రెడీ చెప్పామండి. మొన్న ఎస్టిమేషన్స్ వేసుకొని పోయారు. దాదాపు ఉగాది కల్లా మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయన మన నారాయణ గారు కూడా చెప్పారు. కాబట్టి టిట్కో ఇళ్లలో కూడా ఇదివరకు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ ఇస్తాం. ఎవరైనా డబ్బులు వెనక్కి తీసుకుంటే తప్పితే మా దగ్గర లిస్ట్ ఉండే ప్రకారంగా వాళ్ళందరూ కూడా టిట్కో హౌసెస్ కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి తీసుకెళ్తాం. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జన
పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ రోడ్ వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులను వీడిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశాధినాయక అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.